హాయ్ ఆల్, వెల్కమ్ టు జోష్నా మ్యామ్ కరెంట్ అఫైర్స్ ఛానల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ క్విజ్ కూడా నేర్చుకుందాం. ఎలా అంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మీద మనము క్విజ్ సెషన్ అనేది కండక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనకు అప్కమింగ్ ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్విజ్ సెషన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈరోజు మనం జనరల్ సైన్స్కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద క్విజ్ అనేది చూద్దాం. విచ్ పొల్యూషన్ కాసెస్ ఇథాయ్ డిసీజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? మన హ్యూమన్ బీయింగ్స్లో ఇథాయ్ అనే ఒక డిసీజ్ అనేది వస్తుంది. దేనివల్ల వస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేసి మెర్క్యూరీ పొల్యూషన్, కాడ్మియం పొల్యూషన్, ఆర్సెనిక్ పొల్యూషన్, నైట్రేట్ సొల్యూషన్. మన యొక్క వాతావరణంలో కాడ్మియం పొల్యూషన్ ఉండడం వల్ల మనకు ఈ ఇథాయ్ అనే డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ద సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్? సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఓజోన్. అంటే సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ వచ్చేసి ఓజోన్. మనకు అందరికీ తెలుసు కదా, ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్ లేయర్లో ఉంటుంది. ఒకవేళ ఆ ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయితే ఏమవుతుంది, అల్ట్రావైలెట్ రేడియస్ అనేవి డైరెక్ట్గా మన మీద పడి మనకు చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ బయోడిగ్రేడబుల్? గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్ కప్స్, అల్యూమినియం ఫాయిల్, వూల్. ఈ 4 ఆప్షన్స్లో ఏ మెటీరియల్ అనేది బయోడిగ్రేడబుల్ అని అడుగుతున్నారు. వూల్ అనేది బయోడిగ్రేడబుల్. నెక్స్ట్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సింథటిక్ ఫెర్టిలైజర్స్ లీడ్స్ టు క్లీన్ అండ్ ప్యూర్ ఎన్విరాన్మెంట్, నాయిస్ పొల్యూషన్, ఇంక్రీజ్ ఇన్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్, సాయిల్ డిగ్రేడేషన్స్. అంటే మనము ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తాం కదా పొలాల్లో, అది యూజ్ చేయడం వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే మన యొక్క సాయిల్కి మట్టి అనేది డిగ్రేడ్ అయిపోతుంది, దాని యొక్క నాణ్యత అనేది కోల్పోతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఫోటో కెమికల్ స్మాగ్ ఈజ్ కనెక్టెడ్ టు డాష్ పొల్యూషన్? వాటర్, ఎయిర్, నాయిస్, ల్యాండ్. స్మాగ్ వల్ల, ఫోటో కెమికల్ స్మాగ్ వల్ల ఏం పొల్యూషన్ అనేది అక్కర్ అవుతుంది అని అడుగుతున్నారు. అండ్ దానికి ఆన్సర్ వచ్చేసి ఎయిర్. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇండైరెక్ట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్? రెడ్యూస్డ్ nitrogen oxide emissions, reduces carbon emission, increase fuel efficiency. Select the correct answer using the codes given below. ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెడ్యూసెస్ కార్బన్ ఎమిషన్ అండ్ ఇంక్రీజెస్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అంటే బెనిఫిట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఎన్రిచ్ కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్లో హైడ్రోజన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే దాని యొక్క కార్బన్ ఎమిషన్ అనేది తగ్గిపోతుంది అండ్ ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బయోడిగ్రేడబుల్ పొల్యూటర్? ఫీకల్ మ్యాటర్, పెస్టిసైడ్స్, యూరిన్, డొమెస్టిక్ వేస్ట్. అండ్ ఆన్సర్ వచ్చేసి పెస్టిసైడ్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్? ఆన్సర్ వచ్చేసి వాటర్.